అండర్ whose patronage was the famous విజయ విఠల టెంపుల్ at హంపి built? హంపిలోని ప్రసిద్ధ విజయ విఠల దేవాలయం ఎవరి ఆధ్వర్యంలో నిర్మించబడింది? ఒకసారి కనుక ఆప్షన్ చూసినట్టయితే దేవరాయ 1, హరిహర 2, శ్రీకృష్ణ దేవరాయలు, సదాశివరాయ. సో ఎవరినైతే ఆంధ్రభోజ్యగా పిలువబడతారు, ఎవరినైతే యవ్వన రాష్ట్ర ప్రతిష్టాపనాచార్యగా పిలువబడతారో ఆయనే ఈ యొక్క విజయ విఠల టెంపుల్ని నిర్మించడం జరిగింది. ఇప్పటికే మీకు ఆన్సర్ తెలుసుకోవచ్చు. ఆప్షన్ 3లో ఉన్నటువంటి శ్రీకృష్ణ దేవరాయ ఈ టెంపుల్ని నిర్మించడం జరిగింది. సో ఈ యొక్క టెంపుల్లో ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క రాతితో చేసినటువంటి రథం ఏదైతే ఉంటుందో ఈ రథము ఇండియన్ కరెన్సీలో 50 రూపాయల నోటు మీద మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క శ్రీకృష్ణ దేవరాయలు ఎవరైతే ఉన్నారో ఈయన తులువా వంశానికి చెందినటువంటి రాజు. ఈ యొక్క విజయనగర సామ్రాజ్యాన్ని మొత్తము 4 వంశాల వారు పరిపాలించడం జరిగింది. సంగమ, సాలువ, తులువ, అరవీడు. ఈ శ్రీకృష్ణ దేవరాయలు గారు తులువా వంశానికి చెందినటువంటి రాజు. ఈయన టైం పీరియడ్ వచ్చేసి 1509 నుంచి 1529 వరకు ఈ యొక్క విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. ఈ టైం పీరియడ్ని మొత్తము ఈ విజయనగర సామ్రాజ్యంలోనే గోల్డెన్ ఏజ్గా పిలుస్తూ ఉంటారు. మరి శ్రీకృష్ణ దేవరాయ రచించినటువంటి బుక్స్ కనుక చూసినట్టయితే తెలుగులో అముక్తమాలిద అనేటువంటి బుక్ను రచించడం జరిగింది. సంస్కృతంలో జాంబవతి పరిణయం అనేటువంటి బుక్ను కూడా రచించడం జరిగింది. సో ఈ యొక్క క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ శ్రీకృష్ణ దేవరాయ. విజయ విఠల టెంపుల్, హంపిలోని విజయ విఠల టెంపుల్ని శ్రీకృష్ణ దేవరాయ నిర్మించడం జరిగింది. థ్యాంక్ యూ.